ఐర్లాండ్తో 3 వన్డేల సిరీస్ను భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. రాజ్కోట్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రికార్డు స్థాయిలో 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సారా ఫోర్డ్స్ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా ఓర్లా 36 రన్స్తో పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వర్ 2, టీటాస్ సదు, సయాలి మిన్ను ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఐర్లాండ్ పైనే 2017లో 249 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. తొలుత టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు స్మృతి మందన, ప్రతీక ఓరల్ దూకుడు ప్రదర్శించారు. తొలి వికెట్కు 233 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేలో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్గా స్మృతి నిలిచింది. మందన పెవిలియన్కు చేరిన తర్వాత రిచా ఘోష్తో కలిసి ప్రతీక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో తొలిసారి టీమిండియా 400+ స్కోర్ను నమోదు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ, ప్రియా, డెంప్సీ తలో వికెట్ తీశారు. భారత్ ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న 3వ వన్డే రికార్డులకు వేదికగా మారింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిసారి వన్డేలో 400కి పైగా పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మందన్న 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ శతకాలతో చెలరేగారు. వన్డౌన్లో వచ్చిన రిచా ఘోష్ దూకుడుగా ఆడేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోర్ 5 వికెట్లకు 370 పరుగులు చేసింది. ఐర్లాండ్ పైనే జనవరి 12న చేయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది. ఓవరాల్ గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది 4వ అత్యధిక స్కోర్. ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 2018లో 4 వికెట్లకు 491 పరుగులు స్కోర్ చేసింది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మందన కెరియర్లో 10వ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో భారత్ తరపున అత్యంత వేగవంతమైన శతకం బాదిన బ్యాటర్గా నిలిచింది. కేవలం 70 బంతుల్లోనే ఈ మార్క్ను అందుకుంది. మందన్నకి వరుసగా 2వ సెంచరీ. 2వ వన్డేలోనూ ఆమె శతకం చేసింది. మరోవైపు ప్రతీక రావల్ తొలి సెంచరీని 100 బంతుల్లో సాధించింది. తొలి వికెట్కు మందన, ప్రతీక రావల్ జోడీ 233 పరుగులు రాబట్టారు. మహిళల వన్డే చరిత్రలో 6వ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది. స్మృతి మందన సెంచరీ చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడింది. మొత్తం 80 బంతుల్లో 135 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. సెంచరీ అనంతరం మరో 10 బంతుల్లోనే 35 పరుగులు రాబట్టింది. ఇక కెరియర్లో మొదటి శతకం చేసిన ప్రతీక రావల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సెంచరీ చేయటానికి ఎక్కువ బంతులు తీసుకున్న ఆమె ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడేసింది. మరో 27 బంతుల్లోనే ఇంకో అర్ధ శతకం చేయటం విశేషం. ఇక రిచా ఘోష్ కూడా బాదుడే లక్ష్యంగా ఆడింది. ఐర్లాండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ప్రతీక, రిచా జోడీ కేవలం 12 ఓవర్లలోనే 104 పరుగులను జోడించారు.